శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అయితే విశాఖ హాస్పిటల్లో అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదని చెప్పొచ్చు. వాళ్ళని పరామర్శించడానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు విశాఖ హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తున్న ప్రశ్న ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. హాస్పిటల్ దగ్గర ఉన్న పూర్తిగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో అయితే బాధపడుతున్న ప్రశ్న. సార్ చెప్పండి, బండారు సత్యనారాయణమూర్తి గారిని కలిసారు కదా, ఏ విధంగా? ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఒక్కసారే ఈ సీట్లు దీంట్లో కొద్దిగా బాధపడుతూ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేశారు. 10 days అయింది. 10 daysలో నుంచి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎన్నట్ల మీద కూడా కంటిన్యూ ఇంట్లో ఉండడం వల్ల మనసులో తెలియలేని బాధ ఒకసారి ఉంటుంటుంది. ప్రజలందరూ రోజు ఇంటికి వచ్చి వెళ్ళడం, ఇవన్నీ కలడం, దీని మీద ఏంటంటే ఆటోమేటిక్గా షుగర్ డౌన్ అయిపోయింది. షుగర్ డౌన్ అయిపోయిన వల్ల ముఖం అది తిరుగుతుందని వెంటనే చెప్పగానే వాళ్ళ అబ్బాయి డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకు జాయిన్ చేయడం. ఇప్పటికి కూడా ఇంకా తెలివి రాలేదు. కొద్దిగా ఆరోగ్యం అయితే పర్వాలేదు, కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. స్టేబుల్ అయ్యేదాకా 2 రోజులు హాస్పిటల్లో ఉండమని చెప్పడం జరిగిందంట. 2 days హాస్పిటల్లో ఉండి ఆరోగ్యం ముందు ఉండాలి. రాజకీయం అనేది ఎప్పటి నుంచో ఆయనకి ఇవాళ రాజకీయం కొత్త కాదు. ఆయన ఎమ్మెల్యే కూడా 7 సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసి ఉన్నారు. ఇది ఏంటంటే అందరూ వచ్చి అడుగుతుంటే ఎవరికైనా ఆ బాధ బయటికి చెప్పలేరు, నాయకుడు ఎదిరించలేరు. నాయకుడి కోసం పోరాడే నాయకుడు అటువంటి ఇబ్బందులు వస్తాడు. కొన్ని బాధలో ఈ బాధ కూడా ఇంట్లో కొద్దిగా ఫ్యామిలీ అందరూ కూడా బాధపడే పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా భగవంతుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పండి సార్, ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించేది ఒక ఫ్రై బ్రాండ్ అంటే బండారు సత్యనారాయణమూర్తి అంటారు. అంటే ఈవేళ కాదు, నేను చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. మా తండ్రి దగ్గర నుంచి ఒకటే పార్టీ, వాళ్ళు కూడా కుటుంబం అంతా ఒకటే పార్టీ. ఏదైనా ఉంటే బండారు సత్యనారాయణ అనేది విశాఖపట్నంలో రోజు ప్రెస్ మీట్ లేనిది వైఎస్ఆర్ పార్టీని నిలదీసే నాయకుడు కూడా బండారు సత్యనారాయణ. ఇటువంటి ఇవన్నీ ఉండాక మా నాయకుడు కొన్ని పరిస్థితులు పెట్టి మార్పులు చేర్పులు వచ్చినప్పటికి కూడా డిస్కషన్ అనేది పూర్తిగా అవ్వలేదనేది ఆయన మనోభావాల్లో ఉండిపోయింది. దానికి పబ్లిక్ కూడా రోజు వచ్చి అందరూ కూడా ఏంటంటారంటే బండారు సత్యనారాయణ గారికి సీట్ లేదు అనే బాధ ఎక్కువగా ఆయన కల్పించిన వల్ల రోజుకి 10 రోజులు అయింది సుమారు. దానివల్ల ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది. అయినా రేపు ఈవేళ హాస్పిటల్ ఉంటే కొద్దిగా రికవర్ అవుతారు. చంద్రబాబు నిర్ణయాలు ఏ విధంగా చూస్తారు? కష్టపడి పార్టీలో ఉన్న వాళ్ళకి తీసి వెంటనే వేరే పార్టీ నుంచి వచ్చి వాళ్ళకి సీట్ ఇస్తున్న పరిస్థితి అంటే కష్టపడే నాయకులకి సీట్ ఇవ్వలేదని కాకుండా పరిస్థితులు పెట్టి కూడా మనం ఉంటాయి. పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు గారికి అయితే బండారు మీద విపరీతమైన ప్రేమ. ఏదున్నా ఫస్ట్ డిస్కస్ చేసింది బండారు సత్యనారాయణతో. ఏదైనా ఈ జిల్లా వెళ్ళమంటే ఇంటి దగ్గర ఫాగర్ ఉన్నా ఫాగరాన్ని వదిలి పక్క జిల్లాకి వెళ్ళి ఆయన వర్క్ చేసి ఒప్పించేవాడు. అటువంటి వాళ్ళకి వస్తాడు, బాధ ఉంటుంది. కానీ పార్టీ కూడా పరిస్థితులు కూడా ఆలోచించి ఆయన కూడా ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన కూడా పనిచేయనందుకున్నారు. దాంట్లో కొన్ని ఇవి వస్తుంటాయి, దాన్ని అలాగా రికవర్ అవుతారు. భగవంతుడు ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలి, అంతే. ఇది చాలామంది టీడీపీ నేతలు అయితే పూర్తిగా పరామర్శిస్తున్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోపక్క టికెట్ రాలేదని ఒక ఆవేదన కూడా ఆయనలో ఉంది. ఏదైనా బట్టి కూడా ఆయన బాగుండాలని చెప్పి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున హాస్పిటల్లో కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.